బడ్జెట్ కు వేళైంది. 11:30కు లోక్సభలో మధ్యంతర బడ్జెట్. మోదీ సర్కార్ రెండో టర్మ్ లో ఇదే ఆఖరి బడ్జెట్. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ తో అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ఘనత ఆమెదే అవుతుంది. ఓటాన్ అకౌంట్ లో పెద్దగా కీలక నిర్ణయాలుండవు. ఎన్నికల టైం కాబట్టి వడ్డనల కన్నా వరాలే ఎక్కువ ఉండొచ్చనేది జనతా మన్ కీ బాత్. బడ్జెట్ ని 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు. First February 24 budget that will be announced will just be a vote on account. నిర్మలా సీతారామన్ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ బడ్జెట్ సెషన్ మోదీ సర్కార్కు చాలా కీలకం. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను జులైలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందాక జీతాలు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం ఇంటిరం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. Spectacular announcements are made at that time. So you may have to wait till after the new government comes in July will be the next full budget, July 2024. మధ్యంతర బడ్జెట్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఇటీవల సంకేతాలిచ్చినా ఈ మధ్యకాలంలో బడ్జెట్ పంథా మారింది. మధ్యంతర బడ్జెట్లోనూ ఆకర్షణీయ ప్రకటనలొస్తున్నాయి. ఈ బడ్జెట్లోనూ ప్రధానంగా పీఎం కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలున్నాయి. ఎప్పటి నుంచో దీనిపై చర్చ జరుగుతోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తూ ఉండడమే కారణం. పీఎం కిసాన్ అమౌంట్ ని 6,000 నుంచి 9,000కు పెంచవచ్చని సమాచారం. మహిళా రైతులకు రెట్టింపు చేయాలనే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. ఇక పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు, లేకపోతే సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. గతంలోనే దీనిపై కేంద్ర మంత్రి సంకేతాలిచ్చారు. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఆయిల్ కంపెనీలకు ఇటీవలి కాలంలో లాభాలు పెరిగినందువల్ల లీటర్పై 5 రూపాయల నుంచి 10 వరకు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పాటు వాహనాలకు రాయితీ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. బడ్జెట్ అంటే అన్ని రంగాల వారు ఆసక్తిగా చూసే అంశం. గతంలో గ్రామీణ ప్రాంతాలు బడ్జెట్పై పెద్దగా ఆసక్తి కనబరిచేవి కావు. కానీ మారిన పరిస్థితుల కారణంగా ముఖ్యంగా రైతాంగం ప్రతి ఏటా కేంద్రం ప్రవేశపెట్టబోయే ఆర్థిక లెక్కల్ని సునిశితంగా గమనిస్తూ వస్తోంది. ఏ ప్రభుత్వం తమకు మేలు చేసే పథకాల్ని ప్రవేశపెట్టింది, ఎంత కేటాయించింది, కేటాయించిన అమౌంట్ ఎంతవరకు ప్రజలకు చేరేలా చేసిందన్న లెక్కలతో ఇప్పటి రైతులు ప్రభుత్వాలను ఎంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వేతన జీవులు, యువత, మహిళలు కూడా ఇప్పుడు ఆసక్తిగా బడ్జెట్ లెక్కల్ని గమనిస్తూ వస్తున్నారు. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందొచ్చే బడ్జెట్ను ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.